టెస్ట్ ఆఫ్ హైపోథసిస్లో ఒక పాయింట్గా మనం ఇచ్చినటువంటి టెస్ట్ వన్ టైల్ టెస్టా టూ టైల్ టెస్టా అనే సంగతి చెక్ చేసుకుంటాం. డిపెండింగ్ అపాన్ ద వన్ టైల్ ఆర్ టూ టైల్ we take the value of the z parameter or t parameter. సో మనం z వాల్యూస్ కనుక్కోవాలి అంటే, టేబులర్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏ టైప్ టెస్ట్లోకి వెళ్తుంది, ఏ టైల్ టెస్ట్లోకి వెళ్తుంది అనే విషయాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని ద్వారానే మనం టెస్ట్ స్టాటిస్టిక్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూని టేబులర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటూ H0ని యాక్సెప్ట్ చేయటమా లేదా H0ని రిజెక్ట్ చేయటమా అనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇన్ జనరల్ నల్ హైపోథిసిస్లో ఇప్పుడు కూడా మనం ఈక్వాలిటీ పార్ట్ ఉండేటట్టుగానే ఇన్ జనరల్ మనం చూస్తాం. కొన్ని సందర్భాల్లో గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ కూడా ఉండొచ్చు. So in general, a hypothesis test about the value of a population mean mu must take one of the following three forms. So mu naught అనే దాన్ని మనం null hypothesis కింద మనం డిసైడ్ చేసినప్పుడు అది మనకి ఈ ఫాలోయింగ్ త్రీ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూకి ఈక్వలెంట్గా ఉంటుంది. ఫస్ట్, H0 అనేది mu గ్రేటర్ దాన్ mu naught అంటే మనకు ఒక వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుందా అని క్వశ్చన్ చేశాడే అనుకోండి, ఎక్కువగా ఉంటుందని చూపించండి లేదా ఎక్కువగా ఉంటుందా అని క్వశ్చన్ చేస్తే, సో మ్యూ అనే వాల్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అనే దాని సపోజిషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటే అప్పుడు ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, మ్యూ ఈజ్ లెస్ దాన్ మ్యూ నాట్ అవుతుంది. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ మ్యూ ఈజ్ లెస్ దాన్ మ్యూ నాట్ అవుతుంది when H0 is mu is greater than or equal to mu naught. అంటే ఇన్ జనరల్ మనకి ఈజీగా ఉండడానికి ఆల్టర్నేటివ్ హైపోథసిస్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇది వన్ టైల్డా టూ టైల్డా అనే సంగతి మనం చెప్పుకుంటాం. వీటిని రైట్ టైల్డ్ లెఫ్ట్ టైల్డ్ అని కూడా మనం చెప్తాం అనమాట. సో H0 కనుక మనం ఇచ్చిన ప్రాబ్లంని బట్టి అందులో అడిగిన క్వశ్చన్ ఫార్మాట్ బట్టి మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ నాట్గా సపోజ్ చేసుకోవాల్సి వస్తే అప్పుడు ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమవుతుంది, మ్యూ ఈజ్ లెస్ దాన్ మ్యూ నాట్ అవుతుంది. దీన్ని వన్ టైల్ టెస్ట్ అంటారు. అలాగే ఒకవేళ H0 అనేది సమ్ మ్యూ నాట్ అనే ఒక వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది మ్యూ అని మనం సపోజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే కనుక అప్పుడు దాని ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అవుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, H0 అండ్ HA ఒకదానికొకటి కాంట్రాడిక్టరీగా ఉంటాయి. సో హెచ్ కనుక మ్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ నాట్ అయితే దాని ఆల్టర్నేటివ్ ఏంటి, మ్యూ ఈజ్ లెస్ దాన్ మ్యూ నాట్. అదే హెచ్ కనుక మ్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యూ నాట్ అయితే దాని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమవుతుంది, మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ అవుతుంది. సో ఈ రెండింటినీ కూడా వన్ టైల్ టెస్ట్ అంటారు. అంటే మ్యూ లెస్ దాన్ మ్యూ నాట్ ఆల్టర్నేటివ్ అయినా లేదా మ్యూ గ్రేటర్ దాన్ మ్యూ నాట్ ఆల్టర్నేటివ్ అయినా వాటి వన్ టైల్ టెస్ట్ అంటారు. ఒకవేళ మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అనే పొజిషన్ ఆల్టర్నేటివ్లో వస్తే కనుక దట్ మీన్స్ నల్ హైపోథసిస్ని మనం మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్గా కన్సిడర్ చేసే సందర్భం ఉంటే కనుక అలాంటి సందర్భంలో ఆల్టర్నేటివ్ ఏమవుతుంది, మ్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అవుతుంది. సో మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అనేది కనుక నల్ హైపోథసిస్గా మనం సపోజ్ చేసేటువంటి క్వశ్చన్ ఫార్మాట్ ప్రాబ్లంలో ఉంటే కనుక దాని యొక్క ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమవుతుంది, మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అవుతుంది. సో మ్యూ నాట్ ఈక్వల్ టు మ్యూ నాట్ అనే దాన్ని టూ టైల్ టెస్ట్గా మనం సపోజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ దృష్టిలో పెట్టుకోండి. ఆల్టర్నేటివ్ హైపోథసిస్తో లెస్ దాన్ సింబల్ ఉంటే దాన్ని లెఫ్ట్ టైల్ టెస్ట్ అని కూడా అంటాం అన్నమాట. సో ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో లెస్ దాన్ సింబల్ మనకు కనపడుతూ ఉంటే ఇట్స్ కాల్డ్ లెఫ్ట్ టైల్ టెస్ట్. మనం ఒక నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ గీసినప్పుడు లెఫ్ట్ సైడ్కి మనకి కావాల్సిన వాల్యూ అంతా అక్కడ ఉంటుంది అనమాట.
అంటే ఇప్పుడు 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు అనుకోండి, ఆ 5% ఏం చేస్తాం మనం అంటే 95% యాక్సెప్టెన్స్ రీజియన్ అవుతుంది. ఈ షేడెడ్ పోర్షన్ అంతా మనకి యాక్సెప్టెన్స్ రీజియన్ అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక లైన్ గీసాం కదా, దాని లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా రిజెక్షన్ రీజియన్ అనమాట. సో లెఫ్ట్ టైల్ టెస్ట్లో రిజెక్షన్ రీజియన్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 95% యాక్సెప్టెన్స్ అని అడిగితే కనుక వాడు 95% ఇటు సైడ్ రైట్ సైడ్ ఉంటూ 5% రిజెక్షన్ రీజియన్ ఎక్కడ ఉంటుంది అనమాట? లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ టైల్ టెస్ట్. సిమిలర్లీ ఆల్టర్నేటివ్ హైపోథెసిస్లో మ్యూ ఈజ్ గ్రేటర్ దాన్ కే అనేటువంటి సపోజిషన్ మనం చేసుకున్నప్పుడు, సో కర్వ్లో రైట్ సైడ్ మనకి అడిగినటువంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంతా ఉంటుంది అనమాట. అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అన్నాడు అనుకోండి, ఆ 5% కూడా రైట్ సైడ్ ఉంటుంది. దీన్ని రైట్ టైల్ టెస్ట్ అని చెప్పి అంటారు. సో నౌ హెచ్ నాట్ కనుక మ్యూ ఈజ్ ఈక్వల్ టు కే అయినప్పుడు, మ్యూ నాట్ ఈక్వల్ టు కేగా మనం ఆల్టర్నేటివ్ సపోజ్ చేసుకున్నప్పుడు 2 సైడ్స్ కూడా రిజెక్షన్ రీజియన్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు 90% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 90% దగ్గర ఉన్న యాక్సెప్టెన్స్ తీసుకుని 10% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 5% రైట్ సైడ్ సైడు, 5% లెఫ్ట్ సైడ్ సైడ్ ఉంటుంది. ఒక 95% యాక్సెప్టెన్స్, 5% మనం రిజెక్షన్ రీజియన్గా అనుకుంటున్నామే అనుకోండి, అప్పుడు ఆ 5%లో 2.5 రైట్ సైడ్ ఉంటుంది, 2.5 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంతా ఎర్రర్ అంతా కూడా హాఫ్ రైట్ సైడ్, హాఫ్ లెఫ్ట్ సైడ్ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీన్ని 2 టైల్ టెస్ట్ అంటారు. సో మనం ఈ 2 టైల్ టెస్టా, లెఫ్ట్ టైల్ టెస్టా, రైట్ టైల్ టెస్టా అన్న అబ్జర్వేషన్ ద్వారానే మనం ఏం చేస్తాం అన్నమాట, టేబులర్ వాల్యూస్ అనేవి మనం సపోజ్ చేసుకుంటాము. సో టేబులర్ వాల్యూస్ని మనం సపోజ్ చేసుకునేటప్పుడు అది 2 టైల్ టెస్టా, లెఫ్ట్ టైల్ టెస్టా, రైట్ టైల్ టెస్టా అనేది ఒక సిగ్నిఫికెంట్ పాయింట్ని తీసుకుంటుంది. సో మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట, H0 సపోజ్ చేసుకున్నాక, H1 ఆర్ HA సపోజ్ చేసుకున్నాక, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు 5%, 10% అంటాడు. సో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే రిజెక్షన్ రీజియన్ కింద అర్థం చేసుకోండి. అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% అయింది అంటే 95% యాక్సెప్టెన్స్ రీజియన్, 5% రిజెక్షన్ రీజియన్ అని అర్థం. సో ఆ 5% దగ్గర ఏమవుతుంది, అది రైట్ టైల్ టెస్ట్ అయితే కనుక రైట్ సైడ్కి 10% షేడెడ్ పోర్షన్గా ఉంచుకుంటాం. లెఫ్ట్ టైల్ టెస్ట్ అయితే లెఫ్ట్ సైడ్కి 10% షేడెడ్ రీజియన్గా ఉంచుకుంటాం. అది రిజెక్షన్ రీజియన్ అనమాట. అదే 2 టైల్ టెస్ట్ అయిందనుకోండి, ఇచ్చినటువంటి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ని హాఫ్ చేసి ఒక హాఫ్ రైట్ సైడ్, ఒక హాఫ్ లెఫ్ట్ సైడ్ మనం షేడెడ్ పోర్షన్గా పెట్టుకుంటాం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ టైల్ టెస్ట్, లెఫ్ట్ టైల్ టెస్ట్ అండ్ 2 టైల్ టెస్ట్. సో దిస్ ఈజ్ ద కీ పాయింట్. దీని ద్వారానే మనకి జెడ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇన్ జనరల్ లెఫ్ట్ టైల్ టెస్ట్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, రైట్ టైల్ టెస్ట్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. బట్ మనం కొన్ని సందర్భాల్లో మాడ్ యూజ్ చేసుకోవడం ద్వారా ఏ వాల్యూ అయినా పాజిటివ్గానే లేదా కన్సిడర్ చేసుకుంటూ ముందుకెళ్తాము. సిమెట్రిక్గా ఉంటుంది కాబట్టి పాజిటివ్ సైడ్ ఉండే విలువలు, నెగిటివ్ సైడ్ ఉండే విలువలు ఒకే రకంగా ఉంటాయి, సైన్ మాత్రమే డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. సో మన ప్రాబ్లమ్స్తో దీని ఒక కీ పాయింట్గా తీసుకుంటాం. థ్యాంక్ యూ.